అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడేందుకు పదే పదే ప్రయత్నించారు. అయితే ఆ ఫోన్ కాల్స్ కు మోడీ ప్రతిస్పందించలేదు. ట్రంప్ తో మాట్లాడటానికి మోడీ ఇష్టపడలేదని జర్మనీకి చెందిన పత్రిక ఫ్రాంక్ఫర్టర్ అల్లెజెమెయినే తెలిపింది. భారత ఉత్పత్తులపై అమెరికా ఏకంగా 50% టారిఫ్లు విధించడంతో నరేంద్ర మోడీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మోడీతో ఫోన్లో మాట్లాడడానికి 4 సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అమెరికా నుంచి ఫోన్ వచ్చినా స్పందించలేదు. మోడీ తన ఆగ్రహాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జర్మన్ పత్రిక ప్రచురించిన కథనాన్ని గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ థార్స్టెన్ బెన్నర్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఇది వాస్తవమేనని తాజాగా అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికాలో ఉన్న సమయంలో మోడీని కూడా వైట్ హౌస్ కు ఆహ్వానించి వారిద్దరితో ఫోటో దిగాలని ట్రంప్ ప్రయత్నించారు. ఈ వ్యూహాన్ని పసిగట్టిన మోడీ అక్కడకు వెళ్లడానికి ఇష్టపడలేదు. అప్పటి నుంచి భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతినడం ప్రారంభమయ్యాయి.